మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 94వ కీర్తన 13వ వచనము. నీతిమంతుల కష్టములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, గడిచిన దినములన్నిట నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్యము ధ్యానించుకున్నటకు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, నీ వాక్యమును విత్తనయుండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ లోకంలో జీవితంలో కష్టములు రాని మానవుడంటూ ఎవ్వరూ ఉండరు. మరి ముఖ్యముగా దేవుణ్ణి వెంబడించే బిడ్డల మార్గము ఇరుకైన మార్గము, లోపట వెలుపట పోరాటాలమయం. కానీ దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడు. సహింపగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు తన బిడ్డలను శోధింపబడనీయడు. నీతిమంతులుగా జీవిస్తూ కష్టాలు ఎదుర్కొంటూ ఉంటే చింతించనవసరం లేదు. యోబు జీవితాన్ని దేవుడు మన కనుల ఎదుట దృష్టాంతముగా ఉంచినాడు. యోబు తాను సహించి దేవుని ఎదుట అపవాది తలను చితకగొట్టాడు. దేవుడు తన గురించి అపవాదితో పలికిన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. అపవాది దేవునితో వేసిన ప్రతి ఛాలెంజ్ లో తాను సహించి దేవుణ్ణి గెలిపించాడు. అపవాదిని, వాడి శక్తిని ఆ కల్వరి సిలువలో దేవుడు నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు మనవంతు దేవుని సహాయముతో అపవాది తలను మన కాళ్ల క్రింద చితకగొట్టాలి. మనము దేవుని వలన అపవాది మీద గెలవాలి. మన వలన మనము దేవుణ్ణి గెలిపించాలి. అప్పుడు మన కష్టములన్నిటినీ పోగొట్టి దేవుడు నెమ్మది కలుగజేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రైస్తవ విశ్వాస జీవితంలో పోరాటము లేనిదే నెమ్మది లేదు. మనము నెమ్మదిగా జీవిస్తున్నాము అంటే సరిహద్దులలో నిలిచి మన కొరకు పోరాడుతున్న సైనికుల వలనే కదా. మరి మన జీవితంలో నెమ్మది కావాలంటే మనము కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడాలి. ప్రియ దైవజనమా, నీ నా పోరాటము క్రీస్తును అపవాది ఎదుట గెలిపించుట కొరకే. ఈ మాట మనకు ఎంతో ఉజ్జీవాన్ని కలుగజేస్తుంది కదూ. అపవాది మన సాక్ష్య జీవితాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని సవాలు చేస్తూ ఎన్నో కష్టాలు, నష్టాలు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుని అదృశ్య హస్తాలు ఎప్పుడూ మనలను ఆవరించి ఉంటాయి. మనము ధైర్యముగా నిలబడగలిగితే అదృశ్యమైన దేవుని నిత్య శక్తితో అపవాదిని శీఘ్రముగా మన కాళ్ల క్రింద చితక కొట్టించి దేవుణ్ణి మనము గెలిపించగలము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం ఈ వాక్యము ద్వారా ప్రభు నిన్ను శాంతిస్తూ ఉంటే నీ జీవితంలో ఏ పోరాటంలో నలిగిపోతూ ఉన్నావో కానీ ఆ పోరాటములన్నిటి నుండి, ఆ కష్టములన్నిటి నుండి నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలవు కాబట్టి తప్పక దేవుడు విడిపించి నెమ్మది కలుగజేస్తాడు. అంతవరకు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిలా పోరాడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. అయా, నీతిమంతుల కష్టములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేసే దేవుడనని వాగ్దానం చేశావు. మేమైతే కేవలం నీ కృప ద్వారా, నీ రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడినాము. నాయనా, మాతో కూడా నీ ఉండి నేను ఎదుర్కొనే పోరాటములలో మాకు జయాన్ని అనుగ్రహించి అపవాదిని అణచివేయగలిగిన ఆత్మశక్తిని మాకు దయచేయమని, మేము గెలిచి నిన్ను గెలిపించేలా నిత్యము నీ దక్షిణ హస్తమును మాకు తోడుగా ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్.